అతిశయించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. వెతుకుడు. చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయం అందు ప్రభా దేవా, చదవబడిన లేఖన భాగములో నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి స్వామి. మాకు నీది, మేము నీ వారం ప్రభా. మీరు మాట్లాడితే మా బ్రతుకులో గొప్ప కార్యాలు జరుగుతుంది. నా తండ్రి, మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మాకు వెల్లడి వచ్చుండగా ప్రతి హృదయం తెరవబడగా, ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చుకోవాలి. క్రియారూపంలో కార్యసిద్ధి జరుగుతుంది. సహాయం చేసి నడిపించడానికి తెచ్చుకుని శరీరం చేతిలోకి సమర్పించేస్తాను. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాను. ఆమేన్. 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 ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళందరూ, స్టేట్ ర్యాంక్ లో వచ్చిన వాళ్ళందరూ పెద్ద కథ పెట్టుకోండి. యేసు రక్తమే కదా, అవునా కదా? మరి ఏం చేయాలంట? 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయించాలంట? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. ఈ మాటకు ఒక మాట గుర్తొస్తుంది నాకు. గత దినము చనిపోయిన ప్రవీణ్, ఇంత ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏ విధంగానైతే ఆయన ఆత్మ దేవుని దగ్గరికి అయితే వెళ్ళింది. ఆయన దేవుని కొరకే బ్రతికాడు అని చక్కగా, అసలు నిజంగా ఆయన బ్రతికి ఉన్న రోజు కంటే చనిపోయిన తర్వాతనే ఆయన సంగతులు అందరికీ తెలిసిందండి. చాలా మట్టుకు బ్రతికి ఉన్నప్పుడు ఆయన విషయాలు ఎక్కువ ఎవరికి తెలియదు. కానీ చనిపోయిన తర్వాత ఎవరైనా అని చెప్పి ఒక్కొక్కరు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూస్తే ఆయన చేసిన కార్యాలు, ఆయన ప్రకటించిన మాటలు, ఆయన చేసిన త్యాగాలు ఇన్నే అన్ని కాదు. దేవుడు బిడ్డలారా, ఎవరిని బట్టి అతిశయించమంటున్నాడు ఇక్కడ? యెహోవాను బట్టి అతిశయించండి. అసలు విదేశంలో పెద్ద బిల్డింగులు, దేవుని బిడ్డలారా, అన్ని అనుకూలమైన స్థితి, కోట్ల ఆస్తి. దేవుని బిడ్డలారా, 200 కోట్ల ఆస్తికి వారసుడండి ఆయన. 200 కోట్లకు ఆస్తికి వారసుడైన ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఒక్కడే తిరిగి దేవుని సువార్తని ప్రకటిస్తూ, దైవ కార్యాలు చేస్తూ, అనాథ పిల్లలను పెంచుతూ, ఎవరి మీద ఆధారపడకుండా తన కష్టపడిన డబ్బు ఖర్చు పెట్టి, తన ఇంట్లో 2 పిల్లలు, తనకు పుట్టిన పిల్లలు ఉంటే తనతో పాటు ఇంకా 10 మంది పిల్లలని పెంచుతూ, అంతేకాక 200 మంది అనాథ పిల్లలను పెంచుతూ అనేక రకాలైన సేవ ఆ కుమారుడు నిజంగా ఆ పరిచర్య చేసిన వ్యక్తి. ఆయన భోజనం చేస్తానంట, ఆయన చేతి కింద ఆ ఆఫీసులో పనిచేసే దాదాపు 50-60 మంది అంట ఆఫీసులో పనిచేసేవారు. వారందరితో కలిసి, వాచ్మెన్తో కలిసి భోజనం చేస్తారంట. ఇప్పటికి వారందరితో కలిసి భోజనం చేస్తాడంట అండి. నిన్న రాత్రి రీసెంట్గా విన్న నీ సాక్ష్యం తప్ప నా గుడ్డలో నిజంగా కొంచెం హోదా ఉన్న వాళ్ళే పనులతో కూర్చొని ఎవరైనా చేస్తారండి? కొంచెం ఒక దేవుని బిడ్డలారా, ఒక బిల్డింగ్ ఉండి ఒక కారు ఉన్న వాళ్ళే పనులను లెక్క చేయరు ఈ రోజులో. అలాంటి వ్యక్తి ఆఫీస్లో వర్క్ చేసే వారు అందరూ కలిసి ఆ టేబుల్ మీద కూర్చొని, అసలు వాచ్మెన్ కూడా వదిలిపెట్టారంట, అందరిని పిలుస్తారంట భోజనం చేసే టైంలో. అందరం కలిసి చేయాలి మనం భోజనం, మనం అందరం ఒకే ఫ్యామిలీ అని చెప్పి ఇప్పటికీ కూడా ఆయన చనిపోయే వరకు కూడా భోజనం సమయంలో ఆయన ఘనంగా ఉంటే అందరినీ కలుపుకొనే ఆయనతో వాళ్ళతో పాటు భోజనం చేస్తారు. నిజంగా ఎంత తగ్గింపండి ఆ మనిషికి, ఎంత దీనమైన స్థితి. ఎవరిని బట్టి అతిశయించాడు ఆయన? దేవుని బట్టి అతిశయించాడు. అసలు నిజంగా అలాంటి వ్యక్తులని చాలా రోజులు నిజంగా దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తులు
భూమి మీద ఉండాలని దేవుని కోరిక. ఆయన ఏం జరిగిందో మనకైతే అనవసరం, కానీ ఆయన చేసిన మంచి కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చేసిన త్యాగం, సమర్పణ, దేవుని బిడ్డలారా ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పిలిస్తే అక్కడికి దేవుని బిడ్డలారా ఒక్కరే వెళ్ళాడు. ఆ ఒక్కరి వెళ్ళడమే ఆయన పరిస్థితి, ఆయన జీవితాలలో భయంకరమైన పరిస్థితి కలిగింది. ఒక్కరు ఎప్పుడు కూడా ఒక్కరిగా వెళ్ళకూడదని ఇప్పటికి దైవ సేవకులు అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా, ఆడవాళ్ళు వెళ్ళినా ఇద్దరిద్దరు వెళ్ళాలి, మగవాళ్ళు వెళ్ళినా ఇద్దరిద్దరు వెళ్ళాలి. అసలు ఎప్పుడు కూడా ఒక్కరే వెళ్ళడానికి వీలు లేదు. ఈ రోజులలో ఒక్కరు వెళ్ళడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఏ ఇంట్లో ఏ పాము ఉన్నదో తెలియదు మనకి. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదని దీన్ని బట్టి ప్రతి ఒక్కరు నేర్చుకున్న పాఠాలు, ఒక్కరే కాదు ఇద్దరే కాదు, ప్రతి సేవకులు విశ్వాసులు కూడా నేర్చుకోవాల్సింది ఒకటే, ఒక్కరు ఎప్పుడు కూడా ఎవరింటికి ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. ఆడవాళ్ళు వెళ్తే ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళాలి, మగవాళ్ళు వెళ్తే మగవాళ్ళని, లేదంటే భార్య భర్తలు వెళ్ళాలి. భార్య భర్త వెళ్ళని పక్షంలో మగవాళ్ళకు మగవాళ్ళు తోడు, ఆడవాళ్ళకు ఆడవాళ్ళు తోడు తీసుకొనే వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్తే. అంతేగాని ఎప్పుడు ఒంటరిగా ఏ ఇంటికి కూడా వెళ్ళడానికి వీలు లేదనే సత్యము దైవ సేవకులు అందరి నోట్లో ఉండిపోయింది. విశ్వాసులు అందరూ కూడా అదే నేర్పిస్తూ ఉన్నారు. నీడో వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు, ఒంటరిగా ఎక్కడ ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. స్తోత్రం, హల్లెలూయా. దేవునిని బట్టి అతిశయించాడండి ఆ వ్యక్తి. తనకున్న కోట్ల ఆస్తిని బట్టి అతిశయించలేదు, దేవునిని బట్టి అతిశయించి తన చేతి కింద ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని, దేవుని బిడ్డలారా వాళ్ళు పని వాళ్ళు అనుకోలేదు, వారు నా చేతి కింద ఉన్న వాళ్ళు అనుకోలేదు, వారు వాచ్మెన్ అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు, వారు తక్కువ వాళ్ళు అనుకోలేదు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు అనుకోలేదు. అందరినీ కలుపుకొని దేవుని బిడ్డలారా తన వ్యాపార పరంగా కానీ, దేవుని బిడ్డలారా విశ్వాస జీవితంలో కానీ, సేవాపరంగా కానీ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సమర్పణ చేసుకొని కోట్ల ఆస్తి వైపు చూడకుండా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పణ చేసుకొని దేవుని కార్యాలు చేయడానికి తన బ్రతుకుని సమర్పణ చేసుకొని చివరికి దేవుని కొరకే తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పిల్లలమైన మనం ఎంత ఉన్నదని లెక్క కాదు, ఎంత ప్రభువుని గణపరుస్తున్నామని లెక్క, ఎంత దేవుని ఆరాధిస్తున్నామని లెక్క, ఎంత దేవునిలో సంతోషిస్తున్నామని లెక్క, ఎంత దేవుని బిడ్డల కొనియాడుతున్నామనే లెక్క మన దేవుడు చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ కుమారుని విషయంలో దేవుని బిడ్డలారా వేల లక్షల ప్రజలు చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే తనలో ఉన్న గొప్ప సమర్పణ, త్యాగం. ఒక్కడే క్రైస్తవుల కొరకు నిలబడి పోరాడే పోరాటము ఈరోజు తన ప్రాణం పోవడానికి అవకాశము కలిగింది. అయినా పర్వాలేదు, ఎక్కడున్నాడు? దేవుని రాజ్యంలో నిశ్చయంగా ఉంటాడండి. ఆయన ఇంత పని చేసిన నిశ్చయంగా ఉంటాడు ఆ దేవుని రాజ్యంలో. దేవుడు రాజ్యంలో తప్పక ఉంటాడు. ఆయన దైవ కార్యాలు చేసే వ్యక్తులని ఏ రోజు కూడా విడిచిపెట్టేవాడు. అనేకలు స్వార్థం వరకు పనిచేస్తే ఈయన తనదంతా కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టారని కొందరు సాక్ష్యం చెప్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడకుండా తన కష్టపడిన ఆదాయం నుంచి తీసుకొని పిల్లలను పెంచుతూ వస్తున్నారని చెప్పి ఈరోజు ఆ కుమారుని కొరకు ఇచ్చే గొప్ప సాక్ష్యాలు వింటూ ఉంటే నిజంగా దేవుని పిల్లలు మన జీవితాలలో కూడా కొన్ని నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే అసలు ఒక మాట చెప్పాలంటే చచ్చే వరకు నేర్చుకోవాలి. నాకెవరు నేర్పించే అవసరం లేదంటే వాళ్ళు మనిషే కాదనుకోవాలి. చచ్చే వరకు నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో పాటించాలి, నేర్చుకోవాలి, పాటించాలి. అప్పుడే మన బ్రతుకులో దేవునికి మహిమకరమైన బిడ్డలుగా బ్రతకడానికి దేవుడు సహాయము చెయ్యును గాక. ఆమేన్. అట్టి అనుభవంలోకి మనం మార్చబడును గాక. అందుకే ఇక్కడ ఎవరిని బట్టి సంతోషించమన్నారు? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు ఎవరికి సంతోషం ఉంటుందంట? ఎవరికి సంతోషం ఈరోజు చెప్పండి? ఎవరికి సంతోషం? యెహోవాను వెతికే వారి హృదయములో సంతోషం. ఆమేన్. చెప్పండి.
సంతోషాన్ని ఇస్తాడు. దేవుని లేఖన స్పష్టంగా మాట్లాడుతుంది. ఆయనని వెతికే వారికి దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. దాంట్లో డౌట్ పడే అవసరమే లేదు. బ్రతుకంతా కూడా ఎవరిని వెతికే అనుభవంలోకి మార్చబడాలి? దేవుణ్ణి వెతికే అనుభవంలోకి మనము మార్చబడదురు కాక. చదువుతాను అదే యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. యెహోవాని వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఆ ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. వెతుకుడి. ఆయన సన్నిధిని ఎప్పుడు వెతకాలి? ప్రతిరోజు వెతకాలి. కష్టాలు ఉన్నప్పుడు వెతకడం, అన్ని బాగున్నప్పుడు వెతకపోవడం కాదు. కష్టాలలో వెతకాలి, నష్టాలలో వెతకాలి, బాధల్లో, సంతోషములో, బలహీనతలలో, పోరాటములో, అన్ని సందర్భములో యెహోవాని వెతికే అనుభవములోకి మనం మార్చబడదురుగాక. ఆయన నామమును గణపరిచే అనుభవంలోకి, ఆయనను బట్టి అతిశయించే అనుభవంలోకి మనం మార్చబడితే ఆయనను వెతికే వారి హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎంత గొప్ప మాట అండి ఆ మాట. రాత్రి ఈ మాట కూర్చొని ధ్యానిస్తూ ఉంటే, అవును కదా, ఆయనని వెతికితే సంతోషం ఇస్తాడు. ఈ మనుషులకు ఎందుకు వెతక బుద్ధి వెళ్తలేదో నాకు అర్థం కాదు అని అనిపిస్తుంది. ఎందుకు ఇంకా దేవుని వెతకలేని పరిస్థితిలో ఉంటున్నారో, దేవుని కొరకు బ్రతకలేని పరిస్థితులు ఎందుకు ఉంటున్నారో అని కొన్ని సందర్భంలో ఆలోచన వస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చి దానికి అయితే సమయాన్ని కేటాయిస్తూ కూర్చుంటారు, కానీ దేవుని వెతకడానికి మాత్రం సమయము. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆయనను వెతికి వారి హృదయంలో సంతోషాన్ని కలగ చేస్తాను. ఎంత చక్కటి మాట అన్న, ఎంత చక్కటి మాట కదా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదువు. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు ప్రవచన గ్రంథం 2:21. దేశమా భయపడక సంతోషించు. అది దేశమా భయపడక ఏం చేయాలి? సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమె చపలు పట్టి కనపరచండి. ఏ కార్యాలు చేస్తాడంట అయ్యా? గొప్ప కార్యాలు చేస్తాడంట. ఎప్పుడు భయపడద్దు. పెళ్ళిళ్ళ కొరకు భయపడద్దు, ఉద్యోగాల కొరకు భయపడద్దు, పిల్లల కొరకు భయపడద్దు, దేని కొరకు భయపడద్దు. దేశమా సంతోషించి గంతులు వెయ్యండి. మీరు భయపడే అవసరమే లేదు. ఎందుకంటే యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత చక్కటి మాట ఎదుర మాట. మన దేవుడు ఏ కార్యాలు చేసే దేవుడు అయ్యా? గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనం ఏం చేయాలి? కేవలం ప్రభు దగ్గర భయపడకుండా సంతోషంతో, ఆనందంతో ప్రభువుని గణపరుస్తూనే పోవాలంతే. ప్రభువుని స్తుతిస్తూనే పోవాలి. ఆయనను వెతుకుతూనే ఉండాలి. ఆయనను బట్టి గణపరుస్తూనే. లోకంలో ఏది లేదండి. ప్రభువుని బట్టి మనం గణపరుస్తూ, ప్రభువుని వెతుకుతూ, ప్రభువుని గణపరుస్తూ, ప్రభు స్థలంలో అస్సలు ఒక మాట చెప్పాలంటే, ప్రభువుని వెతికే వారికి భయం ఉండదు అని అర్థమవుతుందండి. ఆ పిల్లలు పాస్ అవుతారా, ఆ పిల్లలు పాస్ కాదా, ఆ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతారా, ఇవన్నీ భయం అస్సలే అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలైనా శ్రేష్టమైన అల్లుడిని ఇస్తాడు దేవుడు నీకు. యేసు రక్తమే జయం. చప్పలు కొట్టాడు, గణపరచండి. ఆలస్యం అవుతున్నా కొలది దేవుడు ఏదో ఒక మేలు పుట్టించిన దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు. పొద్దుగుండా, పొడుగుండా, నల్లగుండా, ఎర్రగుండా ఇవన్నీ చూడండి దేవుడు. వారి కొరకు ఎక్కడో ఒక చోట సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పరిగెత్తుకొని వస్తారు వాళ్ళే. యేసు రక్తమే జయం. మనం భయపడే అవసరమే లేదు. దేనికి భయపడే అవసరం లేదు. మనం చేయవలసింది దేశమా భయపడక. ఏం చేయాలి? దేశం అంటే మనమే. దేశం అంటే మట్టి కాదు, మనుషులే. దేశం అంటే మనమే. ఏం చేయొద్దు? భయపడద్దు. సంతోషించి ఏం చేయాలి? అది గంతులు వేయాలి ప్రభు దగ్గర. యెహోవా గొప్ప కార్యం. ఇది రాసి పెట్టుకో. ఈ మాట వాగ్దానం మనల్ని చేసి పెట్టేసి. యెహోవా గొప్ప కార్యము చేసేను. ఒకప్పుడు ఆ కార్యం జరిగినప్పుడు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాం. ఈ వాగ్దానం ఎత్తిబడి సాక్ష్యం చెప్తాం. స్తోత్రం, హల్లెలూయా. మనం చేయవలసింది ఒకటే, దేవుని దగ్గర
దేశమా భయపడకు. మనుషులైన మనతో చెప్పే మాట ఏంటంటే భయపడే అవసరమే లేదు, దేని కొరకు దిగిలిపడే అవసరమే లేదు. మనకు పిల్లలని ఇస్తే మన పిల్లల కొరకు కావలసిన సహాయాలను కూడా దేవుడు తప్పక ఇక్కడ ఒక చోట దాచిపెడతాడు. దాంట్లో అనుమానమే లేదు. ఆ సమయం రావాలి కదా. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని పిల్లలు, దేవుని కొరకు బ్రతికే పిల్లలకు తుటాపుట దివలు శ్రేష్టమైనది ఇస్తాం. ఆ శ్రేష్టమైనది రావాలంటే టైం పడుతుంది. ఆ టైం కొరకు మనం వెయిటింగ్ చేయాలి. దేవుని చిత్తానికి మనల్ని అప్పచెప్పినప్పుడు ఆయన చిత్తానుసారమైన కార్యం జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఆయన ఆ చిత్తానుసారమైన కార్యం వెంటనే ఎప్పుడు చేయాలి. ఆయన నిర్ణయించిన సమయంలో ఒక్క నిమిషం ముందు చేయడు, వెనక చేయడు. కరెక్ట్ టైంకి చేస్తాడు మా దేవుడు. కరెక్ట్ టైంకి చేస్తాడు మన దేవుడు. మనం అనుకుంటాం ఇప్పుడైతే బాగుండు, అప్పుడైతే బాగుండు కదండి. మన ఆలోచన ఎలా ఉంటుందండి? ఈ నెలలోనే అయితే బాగుండు, ఈ సంవత్సరమే అయితే బాగుండు. నిజమే, తల్లిదండ్రులైన మనకు ఉంటుంది ఆలోచనలు. కానీ ప్రభు చిత్తములో ఉన్న సమయం ఆయన రాసిపెట్టాడు. అక్కడ ఫలానా అమ్మాయికి, ఫలానా అబ్బాయికి ఫలానా టైంకి పెళ్లి చేయాలి. మన ఆలోచన కంటే దేవుని ఆలోచన గొప్పది. మనం అనుకునే దానికంటే ఆయన అనుకునేది గొప్పది. ఆయన అనుకున్న సమయంలో చేసేదే ఆయన కరెక్ట్ టైంకి చేస్తాడు. అది శ్రేష్టమైనది చేస్తాడు. ఆయన కరెక్ట్ టైంకి చేస్తాడు, శ్రేష్టమైనది చేస్తాడు. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? భయపడక దేవునిలో సంతోషించి గంతులు వేయాలి, ఆనందంతో సాగిపోవాలి, ప్రభువుని బట్టి గణపరచాలి, ఆయనని బట్టి అతిశయించాలి. అప్పుడు మన ఎడల మన హృదయానికి గొప్ప సంతోషమైన కార్యాలు దేవుడు యెహోవా గొప్ప కార్యాలు చేశారు. చక్కటి మాట్లాడేది యెహోవా గొప్ప కార్యాలు చేశాను అన్నాడా? చేశాను, చేస్తాడులే అనలే, చేశాను. తప్పకైనా గొప్ప కార్యాలు అంతే. ఏ మాత్రం కూడా ఆయన మనల్ని దాటిపోయేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. మనం మాత్రం ప్రభు సన్నిధిలో నిత్యము ఆయనను బట్టి అతిశయించాలి. నిత్యం ఆయన సన్నిధిలో గంతులు వేస్తూ, ఆయన సన్నిధిలో దేనికి ఒక భయపడకుండా గంతులు వేస్తూ ఆనందంతో సంతోషంతో ప్రభు కొరకు బ్రతకడానికి మన జీవితాన్ని సమర్పణ చెయ్యదురు కాక. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. వారు దేవుని సన్నిధిలో దేవుని వెతకలేని అనుభవంలో ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తాము. చూడండి, గుర్రములు, ఆమోసు గ్రంథం 6, 12, 13. గుర్రములు బండల మీద పరిగెత్తునా, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొనుమని చెప్పుకొను. మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను. మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించుచు. అదమ్మా, అది అక్కడేమో దేవుని బట్టి సంతోషించమంటారు. వీడేమో మా బలముని బట్టి, మా శక్తిని బట్టి, మా తెలివిని బట్టి, మా ఆలోచనని బట్టి, మా చదువుని. కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని బట్టి సంతోషిస్తారా? దేవుడు సంతోషిస్తాడా? సంతోషించాడు. నా బలం, నా తెలివి, నా ఆలోచన, నా చదువు, నా ఆస్తి, నా అంతస్తు, ఇలాంటి వారిని బట్టి, వాటిని బట్టి సంతోషించే వారికి ఎప్పుడు జయం ఉండదు. అందుకే యెహోవాను బట్టి అతిశయించుడి అని చెప్పాడు ముందే. అందుకే దేవుని సన్నిధిలో సంతోషించి గంతులు వేయడని చెప్పాడు. ఇక్కడ చూడండి, చదువునాను. మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు. మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. చూసారా? మా శక్తిని బట్టి, మా ఆలోచనని బట్టి, మా బలమును బట్టి అనేవారు భయంకరమైన పరిస్థితిలోకి దిగజారిపోతారు. అందుకే అలాంటి భక్తులు, దావీదు, దేవుడి బిడ్డలారా, చాలా మంది దైవజనులు దేవుడి సన్నిధిలో, బైబిల్ గ్రంథంలో దేవునిని బట్టి అతిశయించడానికి ఇష్టపడ్డారు. దేవునిని బట్టి ఘనత పొందడానికి, దేవునిని బట్టి సంతోషించడానికి, దేవుని కొరకే బ్రతకడానికి. వాళ్ళు నా బలమే, నా శక్తి, నా తెలివి అంటే సిగ్గునొందుతారు. వాళ్ళు భయంకరమైన పరిస్థితి అనుభవిస్తారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితాలలో
భయంకరమైన పరిస్థితి దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే వారికి ఉన్న తెలివి అంటారు, వారికి ఉన్న చదువు అంటారు, వారికి ఉన్న బలం అంటారు, వారి ఆలోచన అంటారు, వారి యొక్క అన్ని వారిదే అంటా ఉంటారు. అని దేవుడు వినాలి. అందుకే దేవుడిని బట్టి సంతోషించే వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అందుకే హృదయంలో వారికి సంతోషాన్ని కలగచేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ప్రభువుని బట్టి అతిశయించాలి, ప్రభువుని బట్టి గంతులు వేసి సంతోషించే అనుభవంలోకి మార్చబడును కాక. కీర్తన 21వ కీర్తన మొదటి వచనం. 21వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు. అది యెహోవా రాజు నీ నీ బలమును బట్టి. ఎవరి బలమును బట్టి? రాజు అంటే ఎవరి బలమును బట్టి సంతోషిస్తున్నారంట? దేవుని బలమును బట్టి సంతోషిస్తున్నారంట. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అది రక్షణను బట్టి ఆయన హర్షిస్తున్నాడు. చూసారా? ఈరోజు మనము దేనిని బట్టి హర్షించాలి? ఆ రోజు రాజు దేవుని బలమును బట్టి సంతోషించారు, రక్షణను బట్టి హర్షిస్తున్నారంట. ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితాన్ని ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం చేయవలసిన పని ఒకటి, దేవుని సన్నిధిలో, అయ్యా నీ బలమును బట్టేనయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను, నీ గొప్పతరమే అయ్యా నాకు ఈ స్థితి ఇచ్చింది, నీవేనయ్యా నాకు ఈ గొప్పతరం. అన్ని ఏది మన బ్రతుకులో కలిగిందా అది ఎవరి ద్వారా కలిగిందని చెప్పుకోవాలి మనము? దేవుని ద్వారా కలిగినదని, దేవుని కృప ద్వారా కలిగినదని, దేవునిని బట్టే సంతోషమని, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టే మనకు సంతోషమని మనం చెప్పుకుంటే, ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలంట? ఆ రోజు భక్తులు దేన్ని బట్టి సంతోషిస్తున్నారంట? రక్షణను బట్టి సంతోషిస్తున్నారంట. మనం కూడా మనకిచ్చిన రక్షణను బట్టి నిత్యం ప్రభు దగ్గర అతిశయిస్తూ, ఆయన సన్నిధిలో కనపరుస్తూ, ఆయనను కొనియాడుతూ, ఆయనని దేవుని బిడ్డలు అనే గంతులు వేస్తూ ఆయన కొరకు మనం బతికితే ఆయన మన హృదయానికి సంతోషం ఇస్తాడు, ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించడానికి జీవితాలు సమర్పణ చెయ్యదురు గాక. 31వ కీర్తన 7వ వచనం చదువుతాను. 31వ కీర్తన. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి అది బాధ. ఏమంటున్నారు దైవజనులు? నీవు నా బాధని దృష్టించి ఉన్నావు. నీ బాధ దృష్టిస్తలేదా దేవుడు? ఆ రోజు భక్తుల బాధ దృష్టించిన దేవుడు ఈ రోజు నీ బాధ దృష్టిస్తలేదు. తప్పకుండా చెప్పండి, అందరి బాధ. అయ్యో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ అండి. దీని సేవకులు మేము ఇలా ఉన్నాము, అందరి ముందు ఇది అని నవ్వుతాం. ఎందుకు? మాకు బాధ లేదా? మాకు బాధ లేదా? మా బాధను కూడా చూస్తున్నాడు దేవుడు. మాకు ఏదో ఒక రకమైన బాధ ఉంటేనే ఉంటుంది కదండి. మా బాధ కాక పక్క వాళ్ళ బాధ ఎక్కువైపోయింది మాకు. ఇప్పుడు మీరు చూశారు కదా, మా బాధ పోడి, మా బాధ మా దేవుడరుగా, మా బాధ దేవుడరుగా, కానీ అన్ని మా బాధని మా గుండెలో పెట్టుకొని తిరుగుతుండే పక్క వాళ్ళ బాధ ఎక్కువైపోయింది కదండి. ఇప్పుడు చూశారు కదా మీరు, అమ్మ సావేశరణ నువ్వు ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యి, మీరే కదా సాక్షులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మరి ఏం చేయలేము, ఏదో ఒకటి చేసేసి ఏదో ఒకటి చేద్దామని ఇక ఏం చేస్తాం? ఆ బిడ్డ ప్రాణం పోయిందనుకో, ఎవరు లెక్క? అమ్మో ఇంకేమైనా ఉందా? అసలు ఎట్లా దమ్ము 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 భయంకరమైన పరిస్థితి. ఊపిరి ఆడుతుందో లేదో కూడా అర్థమవుతుంది ఆ పాపకి. ఏం అర్థం కాని పరిస్థితి కాదండి. ఏం చేస్తాం? ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి చేయడం. ఏం చేస్తాం? ఇక ఏం చేయలేము పరిస్థితి. ఆ బాధ, ఆ చెప్పుకుంటున్న బాధ చూస్తే ఎక్కడ ఏం చేయడానికి అర్థం కాని పరిస్థితి. అందరికీ ప్రతి ఒక్కరికి బాధ. ఆ బాధ ఎవరు చూస్తారండి? ఇక్కడ దైవజనులు అదే అంటున్నాడు. నేను ఎంత చక్కగా చెప్తున్నాను. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నీవు నా బాధని దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు. చూశారండి, ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై అది నాకెన్ని బాధ ఉన్నా పర్వాలేదు, నా ప్రాణానికి బాధ ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం నీ కృపను బట్టి ఆనందభరితుడనై సంతోషించుచున్నాను. ప్రాణానికి బాధ కలిగిన, మనకు బాధ కలిగిన, గుండె బాధ కలిగిన, ప్రాణానికి బాధ కలిగిన,
ఎవరు ఏ కృపను బట్టి మనకు ఆనందం వస్తుంది చెప్పండి? కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించు. అది ఇప్పుడు మనకున్న దిక్కుదశ అదే. ఏంటి? కృప. మనకున్న దిక్కుదశ ఏంటి? మన ప్రాణానికి బాధ కలిగిన, శరీరానికి బాధ కలిగిన, మనసుకు బాధ కలిగిన, గుండెకి బాధ కలిగిన, ఏ బాధ కలిగినా ఎవరిని బట్టి సంతోషించాలి? ఆయన కృపను బట్టి ఆనందభరితులై సంతోషంతో సాగిపోవుదురుగాక. ఆయన కృపను బట్టి మనం సంతోషిస్తూ ఆనందభరితులై సాగిపోతూ ఉంటే దేవుడు తన కార్యాలు మన ఎడల అందిస్తూనే ఉంటాడు. దేవుడు చూస్తాడమ్మా, అయ్యో నా పిల్లలకున్న బాధ, నా పిల్లలకున్న బాధ. అందుకే ఎప్పుడు చెప్తుంటాను కదా నేను, దేవుడు పెరిగినా ఒక దైవజనుడు, అయ్యా నువ్వు నాతో ఉన్నావా లేదా, నువ్వు నాతో ఉన్నావా లేదా, నాతో ఉన్నావా లేదా అని చెప్పి ఎప్పుడు అడుగుతుంటాడంట. ఆ సముద్రం ఇసుకలో నుంచి పోతా ఉన్నాడంట. ఆయన ఆ సముద్రం ఇసుకలో నుంచి పోతూ ఉంటే దేవుడు పెరిగినారా, ఆయన ఆ సముద్రం ఇసుకలో నుంచి వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూ ఉంటే ఆయన అడుగు ఇంకొక 2 అడుగు 4 అడుగులు కనపడతా ఉన్నాయి. కొంచెం దూరం పోయిన తర్వాత తనకు బాధ కలుగుతుందంట, కాలు కాలిపోతుందంట. అసలు ఏంది, ఇసుకలో నడవడానికి నా వల్ల అవుతలేదు, నా కాలు కాలిపోతుందయ్యా, నా పరిస్థితి ఏంది, నేను అసలు ఇందులోంచి నడవగలుగుతానా, గట్టెక్కగలుగుతానా అని కేకలు వేస్తున్నాడు. కాలు అడుగేమో కాలిపోతా ఉందంట. వెనకకి తిరిగి చూస్తే 2 పాదాలే కనబడుతున్నాయి. ఏందయ్యా ఇప్పుడు దాకా నాతోనే ఉన్నావు, నా 2 పాదాలు నీ 2 పాదాలు కనబడ్డాయి, ఇప్పుడు ఏంది 2 పాదాలే అప్పుడే నేను బాధపడుతున్నాను కానీ వదిలేసి వెళ్ళిపోయావా అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, కోరి నాయనా నువ్వు బాధపడుతున్నావు కదా నాయనా, ఆ కనబడే పాదాలు నాదయ్యా, నిన్ను నేను ఎత్తుకున్నాను అని. బాధ కలిగినప్పుడు ఏం చేస్తాడు మన దేవుడు? ఎత్తుకుంటాడు. బాధ కలిగినప్పుడు మనకి ఎత్తుకొని నడిపిస్తాడు. అప్పుడు వరకు 4 పాదాలు కనబడితే ఆ బాధలో కేకలేస్తున్నాడు, కాలు కాలిపోతున్నాయ్యా, నేను నడవలేకపోతున్నానయ్యా, ఈ బాధ నేను భరించలేకపోతున్నానయ్యా, నేను అవతలకి పోగలుగుతానా లేదయ్యా అని బాధపడి ఏడుస్తూ ఉంటే వెనకకి తిరిగి చూశాను, నాతో ఉన్నావయ్యా, నా బాధ వింటున్నావయ్యా అని వెనకకి తిరిగి చూస్తే అప్పటి వరకు 4 పాదాలు 2 పాదాలే కనబడుతున్నాయి. అమ్మో ఈ బాధ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అయినా, ఇంత బాధ నాకు, నేను బాగున్నప్పుడు నా పక్కలోనే ఉన్నాడు, నాకు బాధ కలిగితే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, 2 పాదాలే కనబడుతుంది, ఇంకా 2 పాదాలు కనబడతలేదని ఏడుస్తూ ఉంటే అప్పుడు అన్నాడంట, నేను నిన్ను ఎత్తుకున్నాను, కనబడే పాదాలు నీది కాదు నాదే, నేను నిన్ను ఎత్తుకున్నానని చెప్పాను. బాధ కలిగినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టిపోడు, మనల్ని ఎత్తుకుంటాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. అందుకే అన్నాడు దైవజనులు, నీ కృపాదిశయమును బట్టి నేను ఆనందభరితుడై సంతోషించుచున్నాను. ఆయన కృపాదిశయమును బట్టి ఆనందభరితుడై సంతోషంతో ఆనందంతో గంతులు వేసే అనుభవంలోకి మనం మార్చిపడడానికి మన జీవితాన్ని, మన ప్రాణానికి బాధ కలుగుతుంది, గుండెకి బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, సమస్య కలుగుతుంది, పోరాటాలు కలుగుతాయి, నానా రకమైన బాధలు ఉంటాయి. అది 1 కాదు 2 కాదు, మీకు కొన్ని ఉంటాయి, మాకు ఇంకా పోలడం ఉంటుంది. ప్రతి ఒక్కరి బాధ మాదే. దేశ రక్తమే చేయాలి, ఏం చేస్తాం, ఏం చేయలేము. అన్నిటిని భుజం మీద వేసుకొని ఎవరిని నువ్వే చూసుకొని అయినా వారి సంగతులు అని చెప్పి దేవుని సన్నిధిలో అప్పచెప్పుకొని దేవుని కృపను బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ సాగిపోవడం తప్ప ఇంకొకటి. అలాంటి భక్తులు కూడా చేసిన కృపాదిశ్యముని బట్టి ఆనందిస్తూ సాగిపోతున్న బాధనప్పుడు, శ్రమలప్పుడు కృపాదిశ్యముని బట్టి దేవుని సల్ల ఆనందంతో సాగిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక మాట, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, అది విశాల స్థలమున నా పాదమును నిలవబెట్టి, అది శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. ఎప్పుడు? ఆయన కృపాదిశ్యమును బట్టి ఆనందభరితులై సాగిపోతేనంట శత్రువుల చేతికి అప్పచెప్పడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, విశాల స్థలములలో నా పాదములను నిలవబెట్టితివి. గుండెకి సంతోషం ఇస్తాడంట, గొప్ప కార్యాలు చేస్తాడంట, విశాల స్థలములోకి మనం నడిపిస్తాడంట, శత్రువుల చేతికి మనల్ని అప్పచెప్పడంట. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే
ఆయనను బట్టి అతిశయించు, ఆయనను బట్టి గంతులు వేస్తూ సాగిపోయినాం. ఆయన సన్నిధిలో మన బ్రతుకు కృపాతిశయమును బట్టి మనము దేవుని సన్నిధిలో ఆయన కృపాతిశయమును బట్టి ఆనందభరితులై సాగిపోతే శత్రువుల చేతికి మనల్ని అప్పచెప్పడు. విశాలమైన స్థలములలో మనల పాదములని నిలుపుతాడు. దేవుడు తన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. అందుకే మన బ్రతుకుని ప్రభు చేతికి సమర్పణ చేసే అనుభవంలోకి మనము మార్చబడదు. 119వ కీర్తన 14వ వచనం. 119వ కీర్తన 14వ వచనం. 119వ కీర్తన 14వ వచనం. సంపదలు దొరికినట్లు సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. అది సర్వ సంపదలు దొరికినట్టుగా నీ శాసన దైవజనులంట నీ శాసనమే నాకు సర్వ సంపద అని చెప్పి సాగిపోయారంట. ఆమేన్. ఆయన వాక్యమే సర్వ సంపద. ఆయన వాక్యమే సర్వసంపద. ఎక్కడనే దొరుకుతుంది నమ్మలేని మాటలు. అబ్సల్యూట్లీ. ఆయన వాక్యమే సర్వ సంపద కదండి. ఈరోజు సంపద లేదని ఏడుస్తారు, కానీ వాక్యం మన చేతిలో ఉందా? ఇదే సర్వ సంపద. బైబిల్ గ్రంథమే సర్వసంపద. ఇలాంటి సంపద ఎవరికైనా ఉందా అండి? 20 కోట్ల ఆస్తి కలిగిన మనిషి ఏమైనా తీసుకోపోయారా? 200 కోట్లు. 200 కోట్లు. ఎన్ని గంటలు? 200 కోట్ల కలిగిన ఆస్తి కలిగిన మనిషి ఏమైనా తీసుకోపోయారా? పాపం వాళ్ళ పిల్లలు భార్య కూడా ప్రాణభయంతో అమెరికాకి పారిపోయారు. ఒక్క పురుగులు ఎదిపోయారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అసలు వాళ్ళ బిడ్డకే ప్రాణ హాని ఉందని వారం లోపల 2-3 రోజుల్లోనే పాపను తీసుకొని వెళ్ళి అమెరికాలో వదిలిపెట్టాలని ఆశ కలిగి ఉంటేనే ఇలా జరిగింది. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఆస్తి. అందుకే అంటారు ధనము సమస్త కీడులకు మూలము. అర్థమవుతుందండి? ధనము సమస్త కీడులకు మూలం. దేవుని కృప మన బ్రతుకులో ఉంటే ధనం ఉన్నా లేకపోయినా హాయిగా ఒక ముద్ద తిని కళ్ళు నిండా నిద్రపోయి హాయిగా సంతోషంగా బ్రతకడానికి దేవుని సహాయము చేస్తాం. దేవుని కార్యాలు దేవుని పరంగా మన బ్రతుకులో దేవుని కార్యాల కొరకు మన జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే ఎంత చక్కటి మాట. సర్వ సంపద దొరికినట్టుగా నీ శాసనముల మార్గమును బట్టి నీ శాసనముల మార్గములు బట్టి నేను సంతోషించుచున్నాను. అది అమ్మా అలనాటి దైవజనులు దేనిని బట్టి సంతోషించారంట? ఆయన వాక్యాన్ని బట్టే సంతోషించారంట. అదంట వాళ్ళ దృష్టికంట సర్వ సంపద దొరికినదంట. ఎంత చక్కటి మాట. ఈరోజు సంపద లేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, వాక్యం దొరికిందని దేవుని కూడా సంతోషించే వాళ్ళు ఉన్నారా? రక్షణ దొరికిందని సంతోషించే వాళ్ళు ఉన్నారా? అందుకే నీ రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా, నీ రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా. ఈరోజు దేవుని పిల్లలమైన మనం ఆనందించవలసినది దేన్ని బట్టి తెలుసండి? ఆయన మనకిచ్చిన రక్షణ, ఆయన మనకిచ్చిన కృపను బట్టి. ఆయన మనకు ఈరోజు ఇలాంటి రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా మాకు ఎంత గొప్ప రక్షణ ఇచ్చావయ్యా, వారికి కూడా గొప్ప రక్షణ నువ్వు అనుగ్రహించు ప్రభు అని ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేసుకుని సాగిపోతే సర్వ సంపద దొరికినట్టంట. దేవుని బిడ్డలారా, వాక్యం దొరికితే వాళ్ళ ఆనాటి భక్తుల అనుభవాలు ఏంటంటే వాక్యం దొరికితే మాకు సర్వ సంపదలు దొరికినట్టే అని వారు ఆనందిస్తూ ఉన్నారంట. ఈరోజు రియల్ ఆనందం ఉంటే సంపద ఉండనే ఆనందించేవారు ఉన్నారు. ఆ రోజు భక్తులు వాక్యాన్ని బట్టి అదే మాకు సర్వ సంపదని ఆనందించారంట, సంతోషించారంట. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. దేవుని వాక్యంలో ఎన్ని లోతైన కార్యాలు దాగి ఉన్నదండి. అసలు ఆ రోజు భక్తుల అనుభవాలు, ఈ రోజు భక్తుల అనుభవాలు ఏముంది చెప్పండి? ఈ రోజు భక్తుల అనుభవాలు ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఈరోజు భక్తులు ఎక్కడైనా కనబడుతున్నారా? భయంకరమైన పరిస్థితి కదండి, భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. కానీ దేవుని పిల్లలైన మన జీవితాన్ని ఏ రోజు కావచ్చు జీవితాన్ని సమర్పణ చేస్తూ ఆయనను బట్టి అతిశయించాలి. ఆయన సన్నిధిలోనే గంతులు వేస్తూ ఆనందించాలి. రక్షణను బట్టి ఆనందించాలి. ఆయన కొరకే జీవితాన్ని సమర్పణ చేస్తూ వాక్యాన్ని బట్టి సంతోషించే అనుభవంలోకి మనము అప్పుడు నిజంగా గొప్ప కార్యాలు ఆయన మాకు గొప్ప కార్యాలు చేశాను. ఆయన నాకు హృదయంలో సంతోషాలు ఇచ్చెను. ఆయన
నా బ్రతుకులో సర్వ సంపద ఇచ్చినట్టుగా వాక్యాన్ని దేవుడు నాకు నిజంగా వాక్యం బట్టి సంతోషిస్తే సర్వ సంపద దేవుడే ఇస్తాడు అని అర్థమవుతుందండి. వాక్యాన్ని బట్టి ఆయనని బట్టి అతిశయిస్తూ, వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ, రక్షణను బట్టి సంతోషిస్తూ, హృదయంలో ఆయనను కూర్చిన ఆనందంతో గంతులు వేస్తూ ప్రభువుని గణపరిస్తే ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు, సర్వ సంపద ఇస్తాడు, గుండెలో గొప్ప సంతోషాన్ని కలగచేస్తాడు. ఏది మన బ్రతుకులు వర్త చేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు. అది అనుభవంలోకి మన జీవితాన్ని సమర్పణ చేస్తాడు. సాగిపోవాలని చెబుతూ దేవుడికి మాట వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. దేవుడు తన మాట దీవించును కాక. అందరూ మొదటి